తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే యాక్షన్లోకి దిగిపోయారు. వరుస చర్యలతో పార్టీ నేతలను దారిలోకి తీసుకొస్తున్నారు. నిన్న తీర్మాన్ మల్లన్నపై వేటు వేశారు. ఇవాళ సీనియర్ నేత వి హనుమంతరావు తీరుపై ఫైర్ అయ్యారు. నిన్న వీహెచ్ ఇంట్లో కాపు నేతల సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నేతలను పిలిచి సమావేశం ఎలా పెడతారంటూ వీహెచ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొన్న జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు స్మూత్ గా క్లాస్ ఇచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు పెడితే నాయకులు ఎన్నికల్లో గెలవరని, ప్రజల్లో ఉండాలని హితబోధ చేశారామె. తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టగానే తన మార్కు చూపించేస్తున్నారు మీనాక్షి నటరాజన్. నాయకులను దారిలో పెట్టేందుకు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే యాక్షన్లోకి దిగిపోయారు. వరుస చర్యలతో పార్టీ నేతలను దారికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి గాంధీభవన్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, గత అధ్యక్షులకు భిన్నంగా జయంతి నటరాజన్ యాక్షన్లోకి దిగిపోయారు. మీనాక్షి నటరాజన్ ఎలా చూడాలంటారు? చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో కొరవడినటువంటి క్రమశిక్షణని గాడిలో పెట్టే పనిలో మీనాక్షి నటరాజన్ ఉన్నట్టు కనపడుతుంది. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే నాయకులు ఎవరికి ఇష్టం వచ్చినా సరే తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పొచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి రోజే చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా కఠినంగా ఉంటామని, పార్టీకి అక్కడికి వచ్చేటువంటి పనులు చేయాలని, ఫ్లెక్సీల్లో పేర్లు వేయించుకున్నంత మాత్రాన ప్రజల్లో లేకుండా రాజకీయ నాయకులుగా ఎదగలేరు అనేటువంటి అంశాలని చాలా సూటిగా చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి కొనసాగింపుగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రభుత్వం చేసినటువంటి కుల గణనకు సంబంధించినటువంటి సర్వే నివేదికని ఆయన తగలబెట్టడం, ఇలాంటివి చేసినటువంటి నేపథ్యంలో నిన్న యాక్షన్ కూడా తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈరోజు మరొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. నిన్న మున్నూరు కాపుకు సంబంధించినటువంటి సమావేశము ఏర్పాటు చేశారు హనుమంతరావు నివాసంలో. ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి వచ్చినటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేను తప్పుపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనేటువంటి నివేదిక ఏఐసీసీకి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే హనుమంతరావు ఇంట్లో జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశం మీద పీసీసీతో మీనాక్షి నటరాజన్ ఆరాధించారు. ఇమ్మీడియట్గా హనుమంతరావుతో వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అయితే మున్నూరు కాపు సమావేశంలో జరిగినటువంటి అంశాలన్నిటి మీద కూడా కొద్దిసేపటి క్రితమే హనుమంతరావు మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదు, పార్టీకి అక్కడికి వచ్చేటువంటి పనులే చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఓవరాల్గా చూస్తే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలని సీరియస్గా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. పార్టీ నాయకులు పని చేస్తేనే పదవులు ఇస్తామని, అలాగే పార్టీ లైన్ దాటినటువంటి వాళ్ళ మీద కఠినంగానే వ్యవహరిస్తామనేటువంటి ఇండికేషన్ మాత్రం కనబడుతుంది. దాంట్లో భాగంగానే 3 రోజుల్లోనే 3 రకాల చర్యల్ని మనం చూస్తున్నాం. పార్టీ నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేయాల్సినటువంటి వీహెచ్ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తున్నారు అంటే ఏఐసీసీ ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది అనేది